హాయ్ అండి. వెల్కమ్ టు మంగాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక స్వీట్ రెసిపీ అండి. అదే అండి, పిల్లలకి, పెద్దలకి అందరికీ ఇష్టమైన రవ్వ లడ్డు రెసిపీ చూపించబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయడం ఎందుకండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కడాయి, ఒక వెడల్పాటి కడాయిని, మందపాటి కడాయిని తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేసుకోవాలి. అలాగే ఇందులో 1 స్పూన్ దాకా నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీ కోసం మనం కడాయిని ఒక మందంగా ఉన్న కడాయిని తీసుకుంటే మనకి మాడిపోకుండా వస్తుంది. ఇలా డ్రై ఫ్రూట్స్ని గుప్పడుగా తీసుకొని ఫ్రై చేసుకోవాలి. కాజు ఒక గుప్పెడు, బాదాం ఒక గుప్పెడు, అలాగే కిస్మిస్ ఒక గుప్పెడు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఈ వేసవి సెలవుల్లో పిల్లలు ఏదైనా చేయమని చెప్పి అడుగుతూ ఉంటారు కదండి. అలాగే ఈ రెసిపీ చేసి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అలాగే ఇదే బాణీలోకి ఇంకొక స్పూన్ దాకా నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ దాకా మనం బొంబాయి రవ్వను తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది మనకు కలర్ అయితే ఎక్కడ కూడా చేంజ్ అవ్వకూడదండి. ఇలాగే ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. రవ్వ అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోవాలి. అలాగే కలర్ మాత్రం చేంజ్ అవ్వకూడదండి. మనకి రవ్వ ఏ కలర్లో ఉందో అదే కలర్లో ఉండాలి. అలాగే ఒక హాఫ్ బౌల్ దాకా షుగర్ని తీసుకొని యాడ్ చేసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత కూడా చక్కగా ఒక 5 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి. ఇది మనం లో ఫ్లేమ్లో ఉండి ఫ్రై చేసుకుంటేనే మనకి చక్కగా రవ్వ అనేది ఫ్రై అవుతుందండి. ఇప్పుడు మనం ఒక 5-6 దాకా ఇలాచీలు తీసుకొని దంచుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా మిల్క్ని అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఒక పావు గ్లాస్ దాకా యాడ్ చేసుకున్నాను. మనకి ఇందులో మిల్క్ యాడ్ చేస్తే కూడా టేస్ట్ ఎంతో బాగుంటుందండి. అలాగే మనకి రవ్వ లడ్డులు చేసుకోవడానికి ఈజీగా కూడా ఉంటుంది. ఇందులో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇది మనకిప్పుడు రవ్వ అయితే ఫ్రై అయిపోయిందండి. ఒక వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోనే మనం ఒక హాఫ్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మనకి లడ్డూలు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది నెయ్యిని యాడ్ చేసుకున్నట్టయితే. ఇలా మనం లడ్డూలాగా చుట్టుకోవాలి. అన్నీ లడ్డూలు చేసుకొని పెట్టేసుకోవాలి. ఒకదాని తర్వాత ఇంకో లడ్డూని చేసుకొని ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవాలి. మీకు నోరు ఊరిపోతుంది కదండి. ఇవి లడ్డూలు అయితే ప్రిపేర్ అయిపోయాయండి. రవ్వ లడ్డూలు పిల్లలకి ఎంతో ఇష్టమైన రవ్వ లడ్డూలు మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ అయితే పక్కా టిప్స్ అండ్ కొలతలతో చూపించానండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి.